రెండోసారి నోటీసులు అందుకున్న టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు జోరు తగ్గిందన్న ప్రచారం సాగుతున్న వేళ సిఆర్పీసీ 41A సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటి దానిపై చర్చ మొదలైంది. సండ్రను విచారించడం వరకే ఏసీబీ పరిమితమవుతుందా, అరెస్ట్ చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల లోపు విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. జూలై 3వ తేదీ రాత్రి ఆయన ఇంట్లో లేకపోవడంతో ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఇంటి గోడకు నోటీసులు అతికించారు. గతంలో సిఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు ఇచ్చిన ఏసీబీ ఇప్పుడు 41 ప్రకారం ఇవ్వడంపై ఏసీబీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఆరోగ్య సమస్యలతో విచారణకు హాజరు కాని సండ్ర రేవంత్కు బెయిల్ వచ్చిన మరుసటి రోజే ఏసీబీకి లేఖ రాశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఏసీబీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానంటే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీకి లేఖ రాశారు. విచారణకు హాజరవుతున్నానని సండ్ర స్వయంగా లేఖ రాసిన తర్వాత కూడా ఏసీబీ మరోసారి సండ్రకు నోటీసులు ఇచ్చింది. అది కూడా సిఆర్పీసీ 41A సెక్షన్ కింద నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కేసులో సండ్ర చుట్టూ ఉచ్చు బిగించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ అధికారులు సాక్షుల స్టేట్మెంట్ తీసుకుని పంపిస్తారు. ఈ సెక్షన్ కింద అరెస్టు చేయరు. కానీ ఏసీబీ అధికారులు సండ్రకు రెండోసారి జారీ చేసిన నోటీసుల్లో సిఆర్పీసీ 41A సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఓ కేసులో నిందితులకు, అనుమానితులకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ సెక్షన్ కింద నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు జారీ చేసినప్పుడు అందులో ఉన్న గడువు ప్రకారం విచారణకు హాజరు కాకపోతే అప్పుడు అధికారులకు అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అంతేకాదు, ఒకవేళ విచారణకు హాజరైన అధికారుల వద్ద బలమైన ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే విచారణకు పిలిచినప్పుడు సదరు వ్యక్తి తమకు పూర్తిగా సహకరించాడన్న సంతృప్తి కలిగినప్పుడు విచారణతో సరిపెట్టి పంపిస్తారు. అయితే ఏసీబీ అధికారులు సండ్రకు జారీ చేసిన 2 నోటీసుల్లో వేరియేషన్ ఉండడంతో ఓటుకు నోటు కేసులో అధికారుల స్కెచ్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. రమణ, చెప్పండి, ఏసీబీ అధికారులు సండ్రకు 2 రకాల నోటీసులు జారీ చేసినట్లు మనకు తెలుస్తోంది. ఈరోజు విచారణకు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఏంటి అసలు? అంటే ఓటుకు నోటు కేసులో అయితే మనం చెప్తుంది. 8 రోజులుగా సబ్బుగా ఉన్న కేసు ఒక్కసారిగా వేడెక్కింది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మొత్తం ఈ కేసులో ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి ఆరోపణలు అయితే ఏసీబీ చేస్తుంది. ఈ క్రమంలో అతని నుంచి మరింత సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. మరోవైపు ప్రధానంగా చెప్పుకోవాల్సింది 41 సిఆర్పీసీ ప్రకారం అతను నోటీసులు పంపడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో అతని అరెస్ట్ కూడా తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈనాటి విచారణలో ఎలాంటి అంశాలు ఆయన నుంచి రాబడతారు, మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఏసీబీ ఉంటుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ కారణమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.